శ్రీ గురుభ్యో నమ. ఇంతకుముందు వీడియోలో మనం అగస్త్య మహర్షి వారి గురించి కొన్ని విషయాలు మాత్రం తెలుసుకోగలిగాము. ఈరోజు మరికొన్ని వివరాలు అగస్త్య మహర్షి వారి గురించి విశేషాలు తెలుసుకుందాం. అగస్త్య మహర్షి వారికి లోపాముద్ర అనేటువంటి ఒక అమ్మవారు ధర్మపత్నిగా ఉంది అని మనం తెలుసుకున్నాము. వీళ్ళిద్దరి పరిణయం అంటే వివాహం ఎలా జరిగింది, అది చాలా గమ్మత్తైన విషయం. దాని గురించి ఒకసారి చూద్దాం. లోపముద్ర అమ్మవారు ఒక రాజు కూతురు. ఓ పెద్ద సామ్రాజ్యానికి ఆమె మహారాజు. ఆ మహారాజుకి ఏకైక కూతురుగా ఈ లోపముద్ర అమ్మవారు జన్మించారు. అగస్త్య మహర్షి వారికి ఓ రోజు ధ్యానం చేసుకుంటున్నప్పుడు శివుడు దర్శనమిచ్చేసి, శివశక్తులు వేరువేరుగా ఉండకూడదు, శివశక్తులు స్వరూపాలు కూడా వేరువేరుగా ఉండకూడదు, కాబట్టి శివుడి అంశగా అంటే నా అంశగా మీరు భూమి మీద అవతరించారు, మరి మీతో పాటు పక్కన పార్వతీదేవి అంశ కూడా ఉండాలి, అప్పుడే మీరు భూమి మీద అవతరించడానికి ఒక అర్థం ఉంటుంది అని చెప్పేసి బలానా రాజు కూతురు లోపముద్ర అనేటువంటి ఆమె మీకు అర్ధాంగిగా అవటానికి భూమి మీద పుట్టింది, ఆమెని వివాహం చేసుకొని ఇద్దరు కలిసి సాధన చేయండి అని చెప్పేసి శివుడు చెప్పడము. ఆ తర్వాత అగస్త్య మహర్షి వారు ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి, ఇలాగా మీ కూతురు లోపముద్రని నేను వివాహం చేసుకోవాలనుకుంటాను, ఆమె ఒక కారణ జన్మరాలు, అది దైవరహస్యం చెప్పకూడదు అని చెప్పేసి, కాబట్టి మీరు ఇంకా అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు అని ఆ మహారాజుతో చెప్తే, ఆయన బాధపడతాడో ఒక పక్కన, ఇంకో పక్కన భయపడతాడు. ఎందుకు బాధపడతాడంటే, తన కూతురు చూస్తే చిన్న వయసు, మంచి వయసులో ఉన్నటువంటి అందగత్తె, ఏ లోటు తెలియకుండా పెరిగింది, ఇంత మహారాజు కూతురుగా చాలా గారాభంగా పెరిగింది. అటువంటి ఆమెను తీసుకెళ్ళి ఇటువంటి ముసలైనటువంటి వృద్ధుడైపోయినటువంటి ఈ మహర్షికి ఇవ్వాలా అని చెప్పేసి బాధపడతాడు. మరి ఎందుకు భయపడతాడంటే, ఈ అగస్త్య మహర్షి వారు ఏదైనా కోరితే దాన్ని ఇవ్వకపోతే, వారి కోరికను అంగీకరించకపోతే వారు శాపాయుధులు అనే పేరుంది, ఎక్కడ శాపం పెడతాడో, ఏమి అనర్థం జరుగుతుందని చెప్పి భయం. అప్పుడు లోపముద్ర అమ్మవారిని అడిగితే ఆమె చెప్తారట ఆమె తాలూకు తల్లిదండ్రులకి, నాన్నగారు మీరెవరు బాధపడటానికి వీల్లేదు, ఇందులో బాధపడాల్సిన లేదు, నేను నిజంగా వారి కోసమే భూమి మీద పుట్టాను, నేను పుట్టినటువంటి కార్యం ఏంటో నాకు తెలుసు, అది దైవరహస్యం నిజంగానే, నేను ఆయన కోసమే పుట్టాను కాబట్టి నేను ఆ మహర్షిని పెళ్లి చేసుకుంటాను, దైవ కార్యానికి మీరెవరు కూడా అడ్డు చెప్పొద్దు అని చెప్పి తల్లిదండ్రులు నచ్చ చెప్పడం, ఇదంతా అవుతుంది. తర్వాత సరే ఇంకేముంది వివాహం చేసేద్దామని మాట్లాడుకుంటున్న సమయంలో లోపముద్ర అమ్మవారు అగస్త్య మహర్షి వారికి చెప్తారట, నేను క్షత్రియ కులంలో పుట్టిన దాన్ని, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళైతే నిరాడంబరంగా పెళ్ళికి రావడం నాకు ఇష్టమే, కానీ నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టలేదు, క్షత్రియ కులంలో పుట్టాను, కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవాలంటే నా హోదాకి తగినట్టుగా మీరు చాలా బంగారాన్ని ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నాకు సమర్పించాల్సి వస్తుంది, అప్పుడు నేను మిమ్మల్ని వివాహం చేసుకోగలుగుతాను అనేసి, ఈ ఒక్క క్షత్రియ ధర్మానికి సంబంధించినటువంటి ఈ ఒక్క నియమం తప్ప వేరే అభ్యంతరం ఏమీ లేదు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికని లోపముద్ర అమ్మవారు చెప్తే, సరే అగస్త్య మహర్షి వారు సరే అలాగే ఆ బంగారాన్ని సాధించుకొని వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళి చాలామంది రాజుల్ని కలుస్తారు. నాకు ధనం కావాలి, అనంతమైన ధనం కావాలి, ఐశ్వర్యం కావాలంటే అందరు రాజులు కూడా ఈయనకు భయపడిపోయి వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి బంగారం మొత్తాన్ని చూస్తే వీరు అనుకున్నంత బంగారం లేదు. సరే అట్లాగా అనేక రాజుల్ని కలవటం, వాళ్ళ దగ్గర విషయం తెలుసుకొని వాళ్ళు వదిలేయటం, ఇలా కాదని చెప్పేసి రాజులందరినీ పిలిచి ఎవరో సమావేశపరిచి, నాకు కావాల్సిన బంగారం మీ రాజ్యాలన్నింటినీ కలిపినా కూడా నాకు సరిపోదు,
అంత బంగారం కావాలంటే ఎవరి దగ్గర ఉంది చెప్పండి అనేసి ఈ మహర్షి అడిగితే, వాతాపి ఇల్వలుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు, ఆ ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళు అడవిలో ఒక చోట ఉండి దారిని వచ్చేపోయే వాళ్ళందరినీ మాయమాటలు చెప్పి మోసం చేసేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని చంపేసి తింటూ ఉంటారు. అలాంటి చాలా భయంకరమైన మాయలు మంత్రాలు విద్యలు తెలిసినటువంటి రాక్షసులు, వాళ్ళ దగ్గర ఒక మణి ఉన్నది. ఆ మణిని కనుక మీరు సొంతం చేసుకోగలిగితే మీకు ఎంత కావాలో అంత బంగారం ఇచ్చేస్తూ ఉంటుంది. అక్కడ తప్ప మీకు ఎక్కడ అవకాశం లేదు. మీరిటు మహర్షులు కాబట్టి వాళ్ళని మంత్రం తంత్రం అన్నీ కూడా మీరు ఎదుర్కొని జయించగలని మాకు అనిపిస్తుంది. అదొక్కటే స్థలము స్వామి అని చెప్పి చెప్తారు. సరే, అగస్త్య మహర్షి వారు ఈ రాజులందరినీ వదిలేసి ఆ అడవికి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టి వాళ్ళని కలుసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇల్వలుడికి ఎటువంటి మాయలు ఉన్నాయో దానికి భిన్నంగా వాతాపికి కొన్ని మాయ విద్యలు వచ్చు. వీళ్ళిద్దరు ఏం చేస్తూ ఉంటారంటే, వాతాపి ఏమైనా మేక రూపంలోకి మారిపోతాడు. ఇల్వలుడు దారిని ఎవరైనా కనిపించిన వాళ్ళని ఇంటికి ఆతిథ్యాన్ని స్వీకరించమని చెప్పి పిలిచి అతిథి భోజనం కింద మేకగా మారినటువంటి వాతాపిని నరికి ఆ మేక మాంసంలాగా వండి వాళ్ళకి వడ్డిస్తూ ఉంటాడు. వాళ్ళు తిన్న తర్వాత వాతాపి బయటికి రా అనగానే ఆ తిన్న అతిథి యొక్క కడుపు చీల్చుకుంటూ ఈ వాతాపి బయటకు వచ్చేస్తాడు. ఆ తిన్న అతిథి చనిపోగానే ఆ అతిథిని చంపేసేసి వీళ్ళిద్దరు కూడా ఆ మాంసం తింటూ ఉంటారు. అలాగా నరమాంస భక్షణకి అలవాటు పడినటువంటి మాయా రాక్షసులు వీళ్ళిద్దరు. ఈ విషయాన్ని ముందే గ్రహించినటువంటి అగస్త్య మహర్షి వారు ఇల్వలుడు వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించమని పిలిస్తే అలాగే అని పద అని చెప్పి అంటారు. ఇల్వలుడు ఇంటికి వెళ్తారు. ఇల్వలుడు అట్లనే కాళ్ళు కొడుకుతాడు, చాలా మర్యాద చేస్తాడు, చాలా భక్తిగా గౌరవంగా నటిస్తూ స్వామిని కూర్చోబెట్టి మహర్షిని కూర్చోబెట్టేసి, నా దగ్గర మీకు పెట్టడానికి ఏమీ లేదు, ఈ ఒక మాంసం మేక మాత్రమే ఉంది, ఈరోజు దీన్ని చంపి మీకు విందు భోజనం పెడతాను, నేను రాక్షసుని కాబట్టి ఇంతకన్నా నా దగ్గర ఇచ్చుకోవడానికి ఏం లేదు స్వామి అంటే, సరే అదే పెట్టి తింటాలే అంటారు ఆయన. సరే, వాతాపి మేకగా మారున్నాడు. ఆ మేకని చంపేసేసి మాంసం వండి మహర్షికి భోజనం కింద పెడతాడు. అగస్త్య మహర్షి వారు పూర్తిగా తినేస్తారు. కడుపు నిండా తినేసేసి కడుపుని చేత్తో అట్లాగా రుద్దుకొని నిమురుకుంటారు. ఇల్వలుడు వాతాపి బయటికి రా అనగానే అందరి పొట్ట చీల్చుకున్నట్టు ఈ మహర్షి పొట్ట కూడా చీల్చుకొని వచ్చేస్తాడు. ఈ మహర్షిని ఈరోజు ఇద్దరిని తినచ్చు అనుకుంటాడు. కానీ అగస్త్య మహర్షి వారు కడుపు మీద చేయి వేసుకొని కడుపు నిమురుకుంటూ వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం అని 3 సార్లు అనుకుంటారు. ఎన్నిసార్లు ఇల్వలుడు పిలుస్తున్నా కూడా వాతాపి బయటికి రాని పిలుస్తుంటే రాడు. అప్పుడు మహర్షి వారు చెప్తారు, ఇంకెక్కడ వాతాపి జీర్ణం అయిపోయాడు, ఇప్పుడే కదా నేను అన్నాను వాతాపి జీర్ణం 3 సార్లు అనుకున్నాను కదా అనేసి. అప్పుడు ఇల్వలుడు భయపడిపోయి, ఇంత రాక్షసుడినే లోపలగా అరిగించేసుకున్నటువంటి ఈ మహర్షి నన్ను ఏం చేస్తాడని భయపడి, మీకేం కావాలి చెప్పండి స్వామి అంటే, నీ దగ్గర నా మణి కావాలి నాకు, దాంతో ఒక దైవకార్యం పూర్తవుతుంది అంటే ఆ మణి ఇచ్చేసేసి మహర్షి వారికి నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది ఆ మహర్షి యొక్క జీవితంలో జరిగిన సంఘటన అయితే, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మన దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా పిల్లలకి తిన్నది అజీర్తి అయితే తల్లులు కానీ పెద్దవాళ్ళు కానీ పొట్ట మీద చేవేసి వాతాపి జీర్ణం అని ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, ఒక సామెతలాగా. అలాగా సరే, అగస్త్య మహర్షి వారు ఆ మణిని తీసుకెళ్ళి లోపముద్ర అమ్మవారికి ఇస్తారు. కొంత బంగారం కాదు, ఈ మణి ఉంటే కనుక ఎంత కావాలని అంత బంగారం ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టమే కదా అని అడిగితే అమ్మవారు ఒప్పుకుంటారు. అలాగే లోపముద్ర అమ్మవారు అగస్త్య మహర్షి వారు వివాహం చేసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇంకా వారి స్థావరానికి, వారి ఆశ్రమానికి వచ్చేస్తారు. ఇలాగా చాలా విచిత్రమైన రీతిలో అగస్త్య మహర్షి వారి లోపముద్ర అమ్మవారి యొక్క వివాహం జరుగుతుంది. అగస్త్య మహర్షి వారి మరొక విశేషం చూసుకుంటే, ఇంద్రుడు అంటే అందరికీ తెలుసు, దేవతలందరికీ అధిపతి అనేసి, దేవతలందరికీ రాజు, దేవేంద్రుడు అంటుంటారు.
ఇంద్ర పదవికి అర్హత రావడానికి 100 యజ్ఞాలు చేస్తే, ఎవరైతే భూమి మీద 100 యజ్ఞాలు చేస్తారో వాళ్ళకి ఇంద్ర పదవిని అధిరోహించేటువంటి అర్హత వస్తుంది అని శాస్త్రవచనం. ఒక సందర్భంలో ఇంద్రుడికి కోపం వచ్చేసి వెళ్ళిపోతాడు. ఎవరికి చెప్పకుండా ఒక చోట దాక్కుంటాడు. ఆయన్ని వెతకడానికి చాలా సమయం పడుతుంది. ఇలా ఇంద్ర పదవి ఖాళీగా ఉండకూడదు, ఇది ధర్మ విరుద్ధము, ప్రకృతి విరుద్ధము అని చెప్పేసి అర్హత ఎవరికి ఉంది ఇంద్ర పదవిలో కూర్చున్నటువంటి అర్హత అని చూస్తే, భూమి మీద నహుషుడు అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు అనేక యజ్ఞాలు చేసినటువంటి వాడే, ఆ అర్హతను పొందినవాడే ఉంటాడు. దేవతలందరూ కూడా త్రిమూర్తుల యొక్క దేవతల గురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుమతి తీసుకొని ఆ నహుషుడిని ఒప్పించి ఇంద్ర పదవిలోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు. నహుషుడికి గర్వం ఎక్కువైపోతుంది. ఈరోజు నేను ఇంద్రుడిని అయిపోయాను, దేవతలందరూ కూడా నా అధీనంలో ఉంటారు. మామూలుగా రాజుగా భూమి మీద ఉన్నప్పుడైతే దేవతల అనుగ్రహం కోసం నేను చూడాలి, కానీ ఇప్పుడు దేవతలకే నేను రాజుని అయిపోయాను అనేటువంటి ఒకసారి అహంకారంతో గర్వంతో ఉండి అసలైన ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవిని చూసి ఎలాగైనా సరే ఆమెను సొంతం చేసుకోవాలని ఒక దుర్బుద్ధి కలుగుతుంది. అదే విషయం వెళ్ళి ఇంద్రుడు శచీదేవికి చెప్తాడు, ఇక నీ భర్త పాత ఇంద్రుడు రాడు, నేనే ఇప్పుడు దేవేంద్రుడిని, కాబట్టి నువ్వు నాకు సొంతం అయిపోవాలి అని అడిగితే ఆమె ఏం చేయాలో తోచక తప్పించుకోవడం కోసం నాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇవ్వండి అని చెప్తుంది. అలాగే అని చెప్పి నహుషుడు వచ్చేస్తాడు. ఈ లోపల ఆమె దేవగురు అయిన బృహస్పతి దగ్గరికి వెళ్తుంది. గురువుగారు ఇలా ఉంది పరిస్థితి, ఆ నహుషుడు వచ్చి ఇలాంటి దుర్బుద్ధిని చూపిస్తున్నాడు, మరి ఇప్పుడు నేనేం చేయాలి, నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అతని నుంచి అంటే, దీని అంతటికీ కూడా అగస్త్య మహర్షి వారు కరెక్ట్ సమాధానం చెప్తారు అని చెప్పేసి, నువ్వు వెళ్ళిపోయి ఈ నహుషుడి కబురు చేసి, అలాగే నేను నీ సొంతం అవుతాను, కానీ ఒక నియమం, ఒక కండిషను, 7 ఋషులు పల్లకీలో మోస్తుండగా ఆ పల్లకీలో నేను కూర్చొని రావాలి, ఆ పల్లకీలో నేను ఉన్న చోటకి మీరు రావాలి, మిమ్మల్ని మోసుకుంటూ రావాలని చెప్పేసి నహుషుడికి చెప్తారు. అంటే నహుషుడు కూర్చున్నటువంటి పల్లకీని 7 ఋషులు మోస్తూ ఉండాలనేసి. అలాగే అని చెప్పేసి సరే నహుషుడు వెళ్ళిపోతాడు, 7 ఋషులను పిలుస్తాడు. నేను పల్లకీలో కూర్చుంటాను, నా పల్లకీని మీరే మొయ్యాలి, ఇలా శచీదేవి అంతఃపురాన్ని నన్ను తీసుకెళ్ళాలని చెప్తాడు. దేవేంద్రుడు కాదనలేము, ఏమి చేయలేము అని చెప్పి 7 ఋషులు కూడా ఇష్టం లేకపోయినా అలాగా పల్లకీని మోస్తూ ఉంటారు. వీళ్ళందరిలోకి 7 ఋషులందరిలో కూడా అగస్త్య మహర్షి వారు చాలా పొట్టిగా ఉంటారు. దాంతో అందరూ అడుగులు అందరి ఎత్తు ఒకలాగా ఉంటే అగస్త్య మహర్షి వారు పొట్టిగా ఉండటంతో పల్లకి కొంచెం కుదుపుల్లాగా ఎత్తు పొలాల్లాగా వస్తూ ఉంటుంది. దాంతో నహుషుడికి లోపల ఇబ్బంది కలిగి ఈ ఇబ్బందికి ఎవరు కారణం అని చెప్పి చూస్తే అగస్త్య మహర్షి వారు ముందు వరుసలో నుంచొని పల్లకి మోస్తుంటారు. ఈ పొట్టిగా ఉన్న ఈ మహర్షి వల్ల ఈ కుదుపులు వస్తున్నాయని చెప్పేసి కొరడా తీసుకొని అగస్త్య మహర్షి వారిని కొట్టి సర్ప అని అన్నట్ట. సర్ప అంటే మనం అందరికీ తెలిసినట్టు పాము అని ఒక అర్థమైతే, సర్ప అంటే నడువు అని కూడా ఒక అర్థం. సర్ప అన్నాడు, నడువు అని చెప్పి కొరడాతో కొట్టడం జరుగుతుంది. దాంతో అగస్త్య మహర్షి వారి కోపం వచ్చి, నువ్వు చేస్తుందే చాలా తప్పు, నీకు అర్హత ఉంది కదా అని ఇంద్ర పదవిలో కూర్చోబెడితే పాత ఇంద్రుడి భార్య మీద ఇలాగా కన్ను వేసేసి దుర్బుద్ధితో ఉండటమే కాకుండా 7 ఋషులైన మా చేత నువ్వు ఇలా పల్లకి మోయించుకున్నా, ఇదొక తప్పు. దానికి తోడు మళ్ళీ జరుగుతున్న విషయానికి ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అపార్థం చేసుకొని ఒక మహర్షిని నువ్వు ఇట్లాగా కొరడాతో కొట్టి సర్ప అంటావా, కాబట్టి నువ్వు అర్హత కోల్పోయి ఈ క్షణమే భూమి మీద సర్పమై జన్మించు, అంటే ఒక నాగజాతిలో ఒక నాగుపామై జన్మించని చెప్పి శాపం పెడతాడు. ఆ విధంగా వచ్చిన అర్హతను కూడా కోల్పోయి, ఉన్నటువంటి రూపం కూడా కోల్పోయి, ఏ భూమి మీద నుంచి అయితే ఒక ఇంద్ర పదవికి అర్హత సంపాదించాడో అదే భూమి మీదకి మళ్ళీ శాపగ్రస్తుడే పాములాగా జన్మించాడు. ఇలాగా అగస్త్య మహర్షి వారి జీవితంలో చూసుకుంటే
అనేక రకాలైనటువంటి ఆ సమయంలో ఇంద్రుడి పదవిలో ఉన్నాడు కదా, నీ శాపం పెట్టకూడదని ఆగితే శచీదేవికి అవమానం జరుగుతుంది, ఒక పరస్త్రీకి అవమానం జరుగుతుందని చెప్పి ఆ విషయం ముందే గ్రహించి అగస్త్య మహర్షి వారు ఇతనికి శాపం ఇచ్చినా పర్లేదు కానీ అక్కడ ఒక స్త్రీ అవమానపడకూడదని చెప్పేసి వెంటనే శపించేసేసి ఆ శాపం ద్వారా అతని అర్హతని పోగొట్టి ఇతన్ని శపించి కిందకు పంపించేయటం ద్వారా అక్కడ ఒక స్త్రీని కాపాడటం కూడా జరిగింది. మహర్షులు ఏ చేసినా లోక కళ్యాణం కోసం, అందరినీ కాపాడటం కోసము, ధర్మాన్ని కాపాడటం కోసమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అగస్త్య మహర్షి వారి విశేషాలు ఎన్ని తెలుసుకున్నా ఎంత చెప్పుకున్నా కూడా తరగనటువంటి గని లాంటిది, సముద్రం లాంటిది. కాబట్టి అందరికీ కూడా నా గురు పరంపరలో ఉన్నటువంటి అగస్త్య మహర్షి వారి యొక్క, మహావతార బాబాజీ వారి యొక్క, జగన్మాత యొక్క ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగాక. నారాయణ నారాయణ.